మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథం 28వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. ఆయన యందు నమ్మిక ఇచ్చెను గనుక నాకు సహాయము కలిగెను. మరొకసారి చదువుకుందాం. ఆయన యందు నమ్మిక ఇచ్చెను గనుక నాకు సహాయము కలిగెను అని కీర్తనకారుడు ఇక్కడ మనకి చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒకరోజు యేసు ప్రభు వారు దారిన పోవచ్చుండగా ఒక గుడ్డివాడు వచ్చి ఆయనను దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను చూపు పొందగోరుచున్నానంటే యేసు ప్రభు వారు అంటారు, నీకేమి కావాలంటే, అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను, అయ్యా నేను చూడాలనుకుంటున్నాను, అయ్యా నా కనులు తెరవబడాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇన్నాళ్ళు చీకటిని చూస్తూ బ్రతికాను, ఇన్నాళ్ళు ఒకరి సహాయము ద్వారా బ్రతికాను, ఇన్నాళ్ళు అందరి ద్వారా నేను ద్వేషింపబడ్డాను, ఇన్నాళ్ళు అందరి ద్వారా నేను ద్వేషింపబడ్డాను, అవమానించబడ్డాను, నిందింపబడ్డాను, అనేకమైనటువంటి వాటి సమస్యలు నేను ఎదుర్కొన్నాను. అయితే నీవు గనక నాకు చూపును గనక ప్రసాదిస్తావని, నువ్వు నాకు చూపును దయచేస్తావని, నీవు నాకు చూపును ఇస్తావని ఉద్దేశముతో నేను నీ దగ్గరకు వచ్చానంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నేను చూపు దయచేయగలనని నువ్వు నమ్ముచున్నావంటే, అయ్యా నీ యందు నాకు నమ్మిక తొలగిపోకుండానట్లు నువ్వు దయచేయమని ఆయన కోరుతూ ఉంటాడు. ఆ చూపు పొందేవాడు, ఆ గుడ్డివాడు అంటాడు, అయితే నీ నమ్మిక చొప్పున నీకు అవునుగాక అని అన్నప్పుడు బురద తీసి నేల మీద ఉమ్ము ఊసి బురద తీసి ఆ కళ్ళ మీద ఉంచి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ గుడ్డివాని కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే అతడు దేవుని మీద నమ్మకం ఉంచాడో, అతని నమ్మకం అతనిని స్వస్థపరిచింది. అతని నమ్మకం అతన్ని అవమానాలన్నిటిని తీసివేసింది. అతని నమ్మకం అతన్ని ఆశీర్వదించింది. అతని నమ్మకం ఈరోజు తను చూడగలిగేటటువంటి భాగ్యము కలిగింది. అతని నమ్మకం అనేకమైనటువంటి బాధలను జయించగలిగేటట్లుగా చేసింది. దేవుని బిడ్డలారా, ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే నిలివేయబడ్డారో, ఎవరైతే అతని ఎవరైతే అతన్ని నిందించగలిగారో, అన్నిటినీ జయించగలిగాడు, చూపు పొందగలిగాడు. అంటే దానికి ఒకటే ఒక కారణం. ఏంటి ఆ కారణం అంటే, అతడు యేసు ప్రభు పట్ల నమ్మిక ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సంఘంలో మనం నమ్మకంగా ఉంటే, దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే, మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలిగితే దేవుడు మనకి దీవెనలు ఇస్తాడు, ఆరోగ్యమును కలగజేస్తాడు, క్షేమమును కలగజేస్తాడు, స్వస్థతను కలగజేస్తాడు, రోగము నుండి మనకి స్వస్థత కలగజేస్తాడు, వ్యాధుల నుండి మనకు స్వస్థత కలగజేస్తాడు, అప్పుల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు, అనేకమైనటువంటి సమస్యల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. అయితే ఎలీషా అప్పుడు ఆయన పనిచేస్తున్నటువంటి దినాలలో తన తోటి సేవకుడు ఒకడు చనిపోయినప్పుడు, అంటే ప్రవక్తలలో శిష్యులలో అతని దగ్గర అభ్యసిస్తున్నటువంటి ఒకడు చనిపోయినప్పుడు ఆ భార్య వచ్చి అంటది, అయ్యా నేను అప్పుల పాలైపోయినయ్యా, నా అప్పులు ఉన్నాయా అంటే, అప్పులు నేను తీర్చని యజమానుడేమో, నా యజమానుడు చనిపోయాడయ్యా, అప్పుల వారు వచ్చి నా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారంటే, అప్పుడు ఎలీషా అంటాడు, అమ్మా నీ దగ్గర ఏమున్నదంటే, అయ్యా కొంచెం నూనె ఉన్నది అంటే, నువ్వు ఎంత తెచ్చుకుంటూ అరువుకు తెచ్చుకున్నప్పుడు ఆమె చుట్టుపక్కల అందరిని అడిగి తనకి సాటైనటువంటి గిన్నెలు తెచ్చుకోవటమే కాదు కానీ వాటన్నిటినీ ఆ నూనె ఏదైతే ఉన్నదో అది అంచుల వరకు నిండి పోతా ఉంటుంటే ఊరుతూ ఉంది, పోతా ఉంటుంటే ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక తెచ్చిన గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ నూనె నిలిచిపోయినని ఉంది. ఎందుకు తెలుసా? ఆమె నమ్మింది, దైవజనుని కాదు కానీ నమ్మింది, దైవజనుడితో ఉన్నటువంటి యేసు ప్రభువుని నమ్మింది, దేవుణ్ణి నమ్మింది. ఆ సకల సృష్టికర్త, ఈ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరిశుద్ధుడైన తండ్రిని
ఆ స్త్రీ నమ్మింది. ఈరోజు నా జీవితంలో దేవుడు అటువంటి కృప, దేవుని యందు అటువంటి నమ్మిక నీకు నాకు ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగినో అని. నిజమే ప్రభువా, నాకు సహాయము, నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను కానీ నాకు సహాయము కలగట్లేదు. సహాయకుడు నీవేనని నీ వైపు చూసి నాకు నమ్మిక మాత్రం ఉంచమని, అయ్యా మా అందరికీ నమ్మకము దయచేయమని ప్రార్థిస్తూ, నిన్ను నమ్మే కృప, నువ్వు ఆశ్చర్యాలు చేసే కృప, నమ్మకం మాకు దయచేయండి. అయ్యా, మీరే సమస్త విషయంలో మహిమ తెచ్చుకోండి. నీ నమ్మిక ప్రకారము ప్రభు మా కుటుంబాలు దీవించబడటానికి మీరు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.